ఇప్పుడే అందిన వార్త, రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రికి 3 ఏళ్లు జైలు శిక్ష. ఆ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వల్ల అవుతాం. లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే, విద్యాశాఖ మంత్రికి 3 ఏళ్లు జైలు శిక్ష. తమిళనాడుకు చెందినటువంటి డిఎంకే పార్టీ నేత, ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడికి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో షాక్ తగిలింది. కేసు విచారించిన మద్రాస్ హైకోర్టు అతడికి 3 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. అతడితో పాటు తన భార్యకు 50 లక్షల జరిమానా వేసింది. అతడిపై ప్రస్తుతం మంత్రి బాధ్యతలు ఉండడంతో 30 రోజుల జైలు శిక్షను సస్పెండ్ చేసింది. కాగా తన వయసు 73 పరిగణలోకి తీసుకొని శిక్ష తగ్గించాలని పొన్ముడి కోరారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగానే పొందాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.